లేదు బ్రో. ఎందుకు బ్రో? ఏ? ఎందుకు చూడ? అంత ట్రెండ్ ఉందిగా బిగ్ బాస్, ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది బిగ్ బాస్ షో. అదొక చెత్త షో. దాని గురించి మాట్లాడితే నాకు ఇరిటేషన్ వస్తది. వేరేది ఏదైనా ఉంటే చెప్పు. అసలు మామూలుగా దేని గురించి చూడాలి బ్రదర్? అంతే అంటవా? దేని గురించి చూడాలి? దానివల్ల ఉపయోగం ఏమన్నా మరి ఉందా? ఎందుకు అంత రేటింగ్, అంత అదే హడావుడి? కదా, ఈ పిచ్చిలో చూస్తున్నానికి బుద్ధి లేదు నిజంగా ఆ. చెప్పాలంటే. దేని గురించి బిగ్ బాస్? మేము సీజన్ 7 చూసినాము. ఉమ్, మా రైతు బిడ్డ గురించి ఎంతో కష్టపడి వెళ్ళి ఓట్లేసి గెలిపించి ఉమ్, దెబ్బలు తిని అసలు పోలీసు వాళ్ళు నానా హింస పెట్టిండ్రు. అవును. అసలు ఎంతో దెబ్బలు కొట్టిండ్రు. దేని గురించి? ఒక రైతుకి సపోర్ట్ చేయడానికి నేను 7కి నా ఓట్లేసి రైతుకి నిజంగా ఎంతో కష్టపడ్డాం ఆయన గెలవాలని. గెలిచిండు ఓకే, కానీ నాకు బిగ్ బాస్ అంటేనే ఇరిటేషన్. ఎందుకు చూడాలి బ్రదర్? దానివల్ల ఉపయోగం ఏముంది? దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఇక్కడ ఎంతోమంది తప్పిపోతున్నారు. రాష్ట్రంలో ఎంతోమంది తప్పిపోతున్నారు. ఏదైనా అనాథ పిల్లలకి డొనేషన్ చేస్తుండ్రా వాళ్ళు? దేని గురించి బిగ్ బాస్ చూడాలి? ఎంటర్టైన్మెంట్ ఎవరికి కావాలి? ఎంటర్టైన్మెంట్ ఎవరు కావాలని అడిగారు? ప్రజలు అడిగారా? వాళ్ళు ఏదో బిగ్ బాస్ పెట్టిండ్రా నాయన. నిజంగా ప్రజలకి బుద్ధి లేదు. అసలు ఎందుకు చూస్తారు? వాడు ఏది పెడితే అది చూస్తారా మీరు? బిగ్ బాస్ పెట్టిరు చూస్తారు, రేపు ఇంకోటి పెడతారు చూస్తారా? నిజంగా ప్రజలకి బుద్ధి లేదు. ఎంటర్టైన్మెంట్ ఎందుకు కావాలి? ఎవరికి కావాలి? ఇక్కడ ఎన్నో అనాథ పిల్లలు ఎంతోమంది తప్పిపోతున్నారు. ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇటువంటి మాట్లాడకుండా ఎంటర్టైన్మెంట్ ఎవరికి కావాలి? ఎంటర్టైన్మెంట్ ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అది చూడండి అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుండు. వాడు ఇట్లా మాట్లాడిండు, వాడు ఇది అన్నాడు. అవి మొగోలు లిప్ కిస్సులు పెట్టుకోవడం. ఏం బిగ్ బాస్? ఎవరికి కావాలి బిగ్ బాస్? ఎంటర్టైన్మెంట్ ఎవడు అడిగాడు? ఇక్కడ రాష్ట్రంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతుంటే గిట బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎవరికి కావాలి బ్రదర్? ఎంటర్టైన్మెంట్ ఎవరికి అవసరం లేదు. నీ ఇంట్లోనో ఏదో జరిగితే మళ్ళీ గిట అప్పుడు బిగ్ బాస్ కావాలని అడుగుతారా? నిజంగా అదొక చెత్త బిగ్ బాస్. ఎందుకు పెట్టిండ్రో అర్థం అవ్వట్లేదు. ఆమె ఆయన తిన్నాడంట, ఆమెకు అడిగిందంటే ఆమెకు అడిగితే ఆమె తింటే వీడికి అడిగితే మాకేం సంబంధము? ఎందుకు బిగ్ బాస్? ఎవరికి కావాలి? దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రజలకి ఏమైనా ఉపయోగం అవుతుందా? బిగ్ బాస్ చూడలేదు, నేను చూడను, చెత్త షో అన్నావు. అవును. ఇప్పుడు వరకు 3 నిమిషాలు బిగ్ బాస్ లో మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంది? దాని గురించి ఆపేయండి, కెమెరా ఆపేయండి, మైక్ ఆపేయండి కాదు. బ్రదర్. చూడనంటే చూడనని చెప్పు. చూడనని చెప్పినా అంతే మళ్ళీ. కట్టు. అంతేగాని అంతే. నువ్వు చూసావు ఆల్రెడీ. చూసి అంటే ఎలా చూసావని నేను అడుగుతున్నానంటే, నువ్వు ఆల్రెడీ జరిగిన సంఘటనల గురించి చెప్తున్నావు. అంటే సంఘటనల గురించి చెప్తున్నావు అంటే ఆల్రెడీ నువ్వు చూసావు. ఎప్పుడైనా సరే నాకు నచ్చలేదు బ్రో అని కెమెరా ఆపమనాలి. కానీ ఒక షో గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ ఎవరి గురించి మనం చెడ్డగా చెప్పకూడదు. బ్రో, నేనేం చెడ్డగా చెప్పలే ఇక్కడ. ఇక్కడ చెడ్డగా నచ్చలేదంటే నచ్చలేదు ఓకే అంతే. ఓకే ఓకే ఇప్పుడు మనం వెళ్తాము, బస్సు ఎక్కుతాము. పల్లవి ప్రశాంత్ ఏనా నీకు అన్యాయం చేసాడంట? అప్పుడు అంత కష్టపడ్డావు కదా, ఏమన్నా కలిసి అని ఏమన్నా అడిగావు అసలు ఏమన్నా? లేదు, కాకపోతే అంటే అంత క్రౌడ్ ప్రజలు చాలా ఎక్కువ ఉన్నారు, కలవలేకపోయినాము. తర్వాత టైం తీసుకొని వెళ్దాం అనుకున్నాం, మేక్ గిట్ట టైం కుదరలే, సో వెళ్ళలేదు. కాకపోతే చాలా ఆయనకు మేము చాలా సపోర్ట్ చేసినాము, ఎంకరేజ్ చేసి కప్పు కొట్టాలి ఒక రైతు బిడ్డ అని చాలా సపోర్ట్ చేసినాం. కాకపోతే కలవలేదు. సో హ్యాపీ, రైతు బిడ్డ గెలిచిన హ్యాపీ, చాలు, అది ఒక్కటి చాలు. మీకు అన్యాయం చేసాడంట పల్లవి ప్రశాంత్? లేదు, అన్యాయం ఏం చేయలే. కాకపోతే ఒక రైతు గెలవాలి, ఒక రైతు అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. అసలు ఇండియాలో ఇట్లాంటి రైతు రాలేదు, అసలు ముందుకు వచ్చి కష్టపడలేదు. మన తెలుగువాడిగా గర్వపడే విషయంగా నిజంగా ఒక రైతు గర్వపడాలని మేము సపోర్ట్ చేసినాం, దెబ్బలు గిట్ట తిన్నాం. సో హ్యాపీ, గెలిచిండు ఓకే, సో హ్యాపీ అది.